దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం అమ్మవారికి పూజలు నిర్వహించి ఉత్సవాలు కొనసాగిస్తున్నారు. నేడు 9 రోజుల్లో భాగంగా అమ్మవారు దుర్గామాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం చండీ హోమం, కుంకుమార్చన, అమ్మవారికి ఒడిబియ్యం అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు నేడు 9వ రోజు దుర్గామాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అతిథులను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూజారి శివప్రసాద్ మాట్లాడుతూ 9 రోజులుగా శ్రీ దుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, 11 రోజులుగా అమ్మవారికి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అమ్మవారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలపై కూడా ఉండాలని, సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, కుమార్ గౌడ్, ఎన్ఆర్ఐ చంద్రశేఖర్, పోగులరాజు, ఆకుల శ్రీనివాస్, దుర్గా సేవా సమితి సభ్యులు అశోక్ గౌడ్, పూజారి శివప్రసాద్, అక్షయ్, రాకేష్, కళ్యాణ్, ఆకాష్, శ్రీకాంత్, భరత్, కార్తిక్, రమేష్, నవీన్, ప్రణయ్, ప్రవీణ్, రాము, యాచం వెంకన్న, కార్తిక్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట గ్రామంలో హనుమాన్ దేవాలయం నందు ప్రతిష్ఠించినటువంటి గత 5 సంవత్సరాల నుండి కూడా దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారు 9 రోజులు కూడా 9 రకాలుగా పూజలు అందుకున్నటువంటి శుభవేళ ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా దేవి హవనము మరియు అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమము మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహిళలు పరిసర ప్రాంత మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఓడిబియ్యాన్ని అమ్మవారికి సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రైనారు. అదేవిధంగా 3వ తేదీ అనగా దసరా తెల్లారి మరునాడు అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి విశిష్టమైనటువంటి అతిథులు మరియు మహిళలు అన్ని విధాలుగా కోలాహలంగా కూడా అత్యంత వైభవపేతంగా కూడా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున తదితర ప్రాంత ప్రజలు అన్ని ఊర్లటువంటి గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఈ కార్యక్రమాన్ని కూడా దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క 12 రోజుల పర్యంతం కూడా నిర్వహిస్తూ వారు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. జగదంబ అమ్మవారు ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు ఈరోజు దుర్గాదేవి అలంకారంలో మరియు రేపు నరక చతుర్థి అనగా మహిషాసుర మర్దిని విధంగా మరియు దసరా రోజు రాజరాజేశ్వరి రూపములో ఈ విధంగా ఈ 3 రోజులు కూడా అమ్మవారు ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఇస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాను. జగదంబే మాతాకి